నమస్తే, వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ప్రతిరోజు సరికొత్త రుచులు మీకు అందిస్తున్న మీ అభిరుచి ఈ రోజు కూడా టేస్టీ వెరైటీస్ తో సిద్ధంగా ఉంది. మరి లేట్ చేయకుండా ఇవాల్టి ఆ రుచికరమైన వంటలేంటో చూసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ సెగ్మెంట్ లో రుచికరమైన వంటల్ని కోరుకుంటూ మన పార్టిసిపెంట్స్ ఈమెయిల్ చేస్తూ ఉంటారు కదా. మరి ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. సో చూద్దాం ఈ రోజు వంటలు పిండి వంటలు ఏం అడుగుతున్నారు. ఓకే, సో లలిత గారు ఈమెయిల్ చేశారు రాజు గారు. కాలీఫ్లవర్ ఇంకా మెంతికూర కాంబినేషన్ లో కర్రీ చేసి చూపించుకుని అడుగుతున్నారు. ఓకే అండి. అంటే కాంబినేషన్ కొంచెం వెరైటీగానే అనిపిస్తుంది. సింగిల్ గా అంటే కాలీఫ్లవర్ కాంబినేషన్ లో మేతి ఎక్కువగా చేసుకోరు అసలు. ఇక్కడ బానే ఉంటుందా? టొమాటో కాంబినేషన్ లో ఇస్తాను. ఓకే, చాలా బాగుంటుంది. కొంచెం గుజ్జు లాగా వచ్చి మనకి కర్రీ టైప్ లో కొంచెం లైట్ గా గ్రేవీ వస్తుంది. ఓకే ఓకే ఓకే. మరి కాలీఫ్లవర్ మెంతికూర తయారీకి కావాల్సిన పదార్థాలు చూద్దామా? కాలీఫ్లవర్ మెంతికూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, తరిగిన మెంతికూర 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన టొమాటోలు 2. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం మెంతికూర వేసి చేస్తున్నప్పుడు కొద్దిగా ఆ మసాలా ఫ్లేవర్ ఉంటే బాగుంటుంది కదా ఏదైనా. అవునండి. సో ఆ కాంబినేషన్ లో ఇంకా టేస్టీగా వస్తుంది. మసాలా అనేది బాగా సెట్ అవుతుంది. సో అలా ఇష్టం లేని వాళ్ళు ప్లెయిన్ గా చేసుకోవచ్చు, కానీ అంటే రెండు రకాలుగా ఉంటాయి. కాకపోతే ఈ మసాలా ఫ్లేవర్ అనేది మెంతికి బాగా సెట్ అవుతుంది. సెట్ అవుతుంది. మెత్తి తీసుకున్నప్పుడు కొంచెం ఇలా మసాలా కాంబినేషన్ ఉంటేనే బాగుంటుంది. సో కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో తరిగిన మెంతికూర. కొంచెం మనకు ఆ మెంతి ఫ్లేవర్ కూడా ఎక్కువ తెలియాలి కాబట్టి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలోనే వాడుకుంటాం. అవునండి. సో వేగిన తర్వాత దగ్గరకు వచ్చేస్తాం. కొన్ని రకాల కూరల్లో జస్ట్ ఊరికే కొద్దిగా మెంతి కూర వేసేస్తుంటారు అందరూ. ఆ టేస్ట్ బాగుంటుంది, ఎక్కడో అలా తెలుస్తూ ఉంటుందని. ఇక్కడ మన కాంబినేషన్ ఇది కాబట్టి కొంచెం ఎక్కువగానే ఉంటే బాగుంటుంది. సో దీన్ని కొంచెం బాగా వేయించుకుంటే మనకు వగరు చేదనే తెలియకుండా సో టేస్టీగానే ఉంటుంది. సో మెంతి కూడా ఎంత వేగితే మనకి అంత మంచి స్మెల్, అంత మంచి టేస్ట్ వస్తుంది కదా. అవునండి. సో ఇది కాస్త మనకు వేగి దగ్గరికి రావాలి. ఓకే, సో అయితే మేము చిట్కా చూస్తాం ఈలోగా. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ ఇది వేగుతూ ఉంటుంది. ఈలోగా మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా: పసుపు పొడిని కొబ్బరి పాలతో కలిపి దీన్ని ముఖానికి రాస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల చక్కటి శరీర కాంతి రావడంతో పాటు చర్మ వ్యాధులు కూడా దరిచేరకుండా ఉంటాయి. చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో దగ్గరకు వచ్చేసింది కదా. సో ఇప్పుడు దీంట్లో కూరకు సరిపడా ఉప్పు, కొద్దిగా కారం. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కదా, సో కొద్దిగా వేసుకుంటాం, చూసి వేసుకోండి. కొద్దిగా పసుపు, అలాగే ఇక్కడ ఎంటీఆర్ మసాలా వారి ధనియాల పొడి అండి. సో దంచి తయారు చేసిన మసాలా కాబట్టి ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. సో మనం ఫ్రెష్ గా చేసి వేసుకుంటే ఎలా ఉంటుందో అదే టేస్ట్ వస్తుంది. అవునండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఈ ధనియాల పొడి వేసుకున్నాం కాబట్టి ఇంకా మనకి మసాలా గరం మసాలా అక్కర్లేదేమో కదా. అక్కర్లేదండి. ఓకే.
సో ఇక్కడ చిన్నగా కట్ చేసుకుని టమాటా ముక్కలు. సో మూత పెట్టేస్తారా? సో ఇలా చేసుకున్నా కూడా మనకి రైస్ లోకి రోటీస్ లోకి రెండిట్లోకి బాగుంటుంది కదా కాంబినేషన్. అవునండి. ఓకే, వెయిట్ చేద్దాం, చూద్దాం రాజు గారు. ఓకేనండి, దగ్గరికి దగ్గరికి వచ్చేసాయి. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్నాం, అంటే కొద్దిగా పసుపు వేసి ఉడికించాను ఓకే. కాలీఫ్లవర్ ముక్కలు. సో కాలీఫ్లవర్ ఎప్పుడు కూడా మనం జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి, ఎందుకంటే ఆ లోపల చిన్న చిన్న పురుగులు ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అంటే ముక్కలుగా కట్ చేసుకున్న వెంటనే పసుపు నీళ్ళలో కాసేపు వేసేస్తే ఏమైనా పురుగులు ఉన్నా కొంచెం పైన చనిపోయి పైకి వచ్చేస్తే సో అప్పుడు క్లీన్ చేసుకుని మళ్ళీ వాడుకోవచ్చు. కొద్దిగా జీలకర్ర పొడి అండి, అలాగే కొద్దిగా గ్రేవీ అనుకున్నాం కదా, కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. యాక్చువల్గా టొమాటో మేటి మంచి కాంబినేషన్ కదా, దీనికి తోడు ఇలా కాలీఫ్లవర్ ముక్కలు ముక్కలుగా ఉంటే కూడా బాగుంటుంది అనిపిస్తుంది. బాగుంటుంది. సో అడిషనల్ గా ఆ కాలీఫ్లవర్ టేస్ట్ కూడా దీనికి యాడ్ అయ్యి చాలా బాగుంటుంది. కాలీఫ్లవర్ కి కూడా ఆ మేటి ఫ్లేవర్ అనేది పట్టేస్తుంది. ఎందుకంటే కాలీఫ్లవర్ మనకు కొంచెం ఎంతైనా టేస్ట్ లెస్ గా ఉంటుంది కదా. అవునండి. సో మూత పెట్టి కొంచెం ఒక 2 నిమిషాలు సరిపోతుంది. జస్ట్ ఆ వాటర్ అంతా దగ్గరకు వచ్చేస్తే మనం దించేస్తాం. ఈ లోపు కాలీఫ్లవర్ కూడా మేతి ఫ్లేవర్ పట్టేస్తాం. చూద్దామా రాజు గారు? చూద్దామండి. ఓకేనా? ఓకే ఓకే, సరిపోతుంది. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి మంచి స్మెల్ వస్తుంది, చాలా గుమగుమలాడుతుంది కర్రీ అయితే. అవునండి, చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది. కొద్దిగా కొత్తిమీర అండి గార్నిష్ లో. ఓకే, కాలీఫ్లవర్ మెంతి కూర రెడీ అండి. మంచి టేస్టీ కాంబినేషన్ అండి. కాలీఫ్లవర్ మెంతి కూర రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చేసే ముందు కాలీఫ్లవర్ మెంతి కూర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాలీఫ్లవర్ మెంతి కూర తయారు చేసే విధానం: ముందుగా కొద్దిగా పసుపు వేసి కాలీఫ్లవర్ ని ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తరిగిన మెంతికూర వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, టొమాటో ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన కాలీఫ్లవర్, జీలకర్ర పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాలీఫ్లవర్ మెంతికూర రెడీ. ఓకే, మరి తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఈ కాంబినేషన్ ఎలా ఉందో చెప్తామండి. రాజు గారు చూద్దామా? ఓకేనండి. మెంతి వేస్తే ఆ ఫ్లేవరే వేరేలా ఉంటుంది కదా. సో మామూలుగా మెత్తి టొమాటో సూపర్ గా ఉంటుంది. యాక్చువల్గా కాలీఫ్లవర్ ఇంకా టొమాటో కూడా మంచి కాంబినేషన్. yes అండి. సో ఈ మూడు కలిసేటప్పటికి సూపర్ హిట్ కాంబినేషన్ అయింది అది. అవునండి. అండ్ దేంట్లోకైనా సూట్ అయ్యే కర్రీ లాగా ఉంది. అంటే రైస్ లో కానివ్వండి, రోటీలో కానివ్వండి, దేనికైనా ఒక మంచి కాంబినేషన్ ఉంది. టేస్టీ కాంబినేషన్, ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఇంకొక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఎండలో తిరగడం వల్ల వడదెబ్బ తగిలిందనుకోండి, ఉల్లి రసాన్ని శరీరానికి పట్టించినట్లయితే వడదెబ్బ నుండి మంచి ఉపశమనం లభిస్తుంది. ఈ రోజు వంటలు పిండి వంటల్లో టేస్టీ కాంబినేషన్ కాలీఫ్లవర్ మెంతికూర తయారీ విధానం చూసారు కదా. మరి మీరు కూడా ఏదైనా వెరైటీ వంట నేర్చుకోవాలి అనుకుంటే వెంటనే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మధురం. మరి ఈ రోజు మధురం మధురంగా సెగ్మెంట్ లో మనం సగ్గుబియ్యంతో ఒక టేస్టీ స్వీట్ చూడబోతున్నాం. అదేంటంటే సగ్గుబియ్యం హల్వా. మరి సగ్గుబియ్యం హల్వా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో రాజు గారు, ఇప్పుడు మధురం మధురంగా సగ్గుబియ్యం హల్వా. అవునండి. సో సగ్గుబియ్యం ని కొంచెం సమ్మర్ లో ఎక్కువ వాడుతూ ఉంటారు కదా. అంటే కొంచెం చలువ కదా. అవును. సో పిల్లలకి ఇవ్వడానికి కానీ, పెద్దవాళ్ళు తీసుకోవడానికి కొంచెం పాయసం లాగా అలా కూడా చేస్తూ ఉంటారు. కానీ మీరు ఇప్పుడు హల్వా చేసి చూపిస్తారు. అవునండి. బాగుంటుందా సగ్గుబియ్యం? అంటే సగ్గుబియ్యం ఆల్రెడీ కొంచెం జిగురుగా ఉంటుంది కదా, మనకి హల్వా లాగా సెట్ అయిపోతుందేమో బాగా. బాగా సెట్ అవుతుంది. అవునా? చేయడం కూడా చాలా ఈజీ. ఓకే,
ఓకే, మరి సగ్గుబియ్యం హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామా. సగ్గుబియ్యం హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం 1 కప్పు, పంచదార 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ 20 గ్రాములు, యాలకుల పొడి 1 టీ స్పూన్, పాలు 1 కప్పు. రాజు గారు స్టార్ట్ చేద్దామా హల్వా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే సగ్గు బియ్యం కనీసం ఒక అరగంట పాటైనా నానబెట్టి పెట్టేసుకోవాలి. ఓకే ఓకే. సో అప్పుడు మనకు కొంచెం మెత్తబడుతుంది కాబట్టి సో ఉక్కడానికి ఈజీగా తక్కువ టైం తీసుకుంటుంది. ఓకే ఓకే. సో ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నామండి. హల్వా కూడా సరిపడా నెయ్యి వేసేస్తున్నారా? అవునండి. సో కాజు, బాదం, కిస్మిస్, ఓకే. ఇదైతే మనం చక్కగా స్టోర్ కూడా చేసుకోవచ్చేమో కదా. ఒక 2 రోజులు ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే ఒక 2 రోజులు ఉంటుంది. సో సరిపోతుంది. సగ్గుబియ్యం పాయసం అలాంటివి కొంచెం వేడివేడిగా తీసుకుంటే బాగుంటుంది, లేదా సమ్మర్ లో చల్లగా చల్లగా తీసుకున్నా కూడా బాగుంటుంది. తీసుకున్నా బాగానే ఉంటుంది. సో ఇది కూడా మనం అలాగే 2 రకాలుగా వాడుకోవచ్చు. సో ఇప్పుడు ఇదే నేతిలో మనం సగ్గుబియ్యం. నానబెట్టేసుకున్న సగ్గుబియ్యం కొద్దిగా వేయించుకుంటున్నాం. ఓకే. ఇప్పుడు నానబెట్టింది ఇలా వేయించుతున్నాం కదా రాజు గారు, అదేం కొంచెం క్రిస్పీగా అలా ఏమి అవ్వదా? లేదండి, కొద్దిగా వేయిస్తున్నాం. అంతే. అంటే కొంచెం ఆ నేతి ఫ్లేవర్ వాటికి బాగా పట్టేస్తుంది. పట్టడానికా? ఓకే. ఓకే. సో నేతి మొత్తం పీల్ చేసుకుంది. యా. సో ఇప్పుడు పాలండి. ఓకే. సో జనరల్ గా పాలు ఎక్కువ క్వాంటిటీ తీసుకొని సగ్గుబియ్యం తక్కువ తీసుకుంటారు కదా. మనకి ఇక్కడ సగ్గుబియ్యం హల్వా కాబట్టి 2 ఈక్వల్ గా తీసుకోవాలా? సరిపడా చూసి తీసుకోవాలి. ఓకే. సో ఇక్కడ కొంచెం అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ కానీ లేకపోతే ఇంకొంచెం పాలు కానీ యాడ్ యాడ్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చా? ఓకే. ఇప్పుడు ఇది మొత్తం కలిసిపోవాలా దగ్గరికి? కొద్దిగా ఉడకాలండి. అవునా? అదే మనం పచ్చిది నానబెట్టింది వేసాం కదా. అవును. ఓకే. సో అయితే మేము చిట్కా చూస్తాం రాజుగారు ఈలోగా. ఓకే. ఓకే అండి, ఇక్కడ సగ్గుబియ్యం ఉడుకుతూ ఉంటుంది. ఈలోగా మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. కందిరీగా కుట్టిన చోట ఆ బాధ తగ్గాలంటే చిన్న ఉల్లిపాయ ముక్కతో ఆ ప్లేస్లో రుద్దేస్తే ఆ నొప్పి తగ్గిపోతుంది. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకే అండి. దగ్గరికి దగ్గరగా అయింది కదా. సో ఇక్కడ సరిపడా పంచదార. ఓకే. సో మనకి జనరల్ గా హల్వా అనగానే ఎప్పుడు సాఫ్ట్ గా అలా ఉంటుంది కదా, ఇక్కడ చక్కగా అలా పలుకు పలుకుగా వచ్చింది. అంటే కొంచెం ఇలా డిఫరెంట్ గా ఉంటే బాగుంటుందని ఇలా చేశాను. లేకపోతే మనం దీన్ని రవ్వ కింద కొట్టేసుకుని మిక్సీ ఆడేసి సో అలా చేసుకుంటే కూడా మనకు అలా ముద్దలా వస్తుంది. అంటే నానబెట్టకుండా ఉట్టి సగ్గుబియ్యాన్ని రవ్వలా చేసేసుకోవచ్చు. అది డైరెక్ట్ వేసేసుకోవచ్చు. వాటర్ వేసేసి కొంచెం ఎసర్లా వేసేసి దాంట్లో మనం రవ్వ తిప్పేసుకుంటే మనకు గట్టిగా వచ్చేస్తుంది. సో పంచదార, యాలకుల యాలకుల పొడి. పొడి. కానీ ఇది బాగుంది చూడ్డానికి, అంటే అలా సగ్గుబియ్యం తెలుస్తూ. ఓకే అండి, సరిపోతుంది ఇది. ఓకే. సో ఇక్కడ మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్. సో ఇక్కడ కూడా చాయిస్ అండి. సో వేడిగా సర్వ్ చేసుకోవాలనుకుంటే వేడిగా సర్వ్ చేసుకోవచ్చు ఇలాగే, లేదా చల్లగా కావాలనుకుంటే దీన్ని మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని చల్లగా సర్వ్ చేసుకోవచ్చు. ఎలాగో సమ్మర్ లో కొంచెం అందరూ చల్లగా తినడానికి ఇష్టపడతారు కాబట్టి అలా వాళ్ళ ఇష్టం ఇంకా. కానీ వేడివేడిగా తిన్నా కూడా బాగుంటుంది అనిపిస్తుంది. ఇది బాగుంటుందండి కదా. కాకపోతే సగ్గుబియ్యం కాబట్టి ఎక్కువ ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు, ఎందుకంటే ఇంకా బాగా గట్టి పడిపోతుంది, అంటే ఇలా తాగినట్టు అయిపోతుంది. ఏం లేదు, కొంచెం నెయ్యి బాగానే వేసుకున్నాం, సరిపోతుంది. బాగుంది. ఓకే ఓకే. డ్రై ఫ్రూట్స్ తో కొంచెం గార్నిష్ చేసుకున్నాం. ఓకే. ఓకే, హల్వా రెడీ అండి. నైస్, బాగుంది రాజు గారు. సో కార్వింగ్ ఏంటి, పైనాపిల్ తోనా? అవునండి, బాగా చేస్తున్నాను.
కాక్ లాగా. ఓకే ఓకే. సో ఇక్కడ బేస్ కట్ చేసుకుని సో ఇలా వచ్చేస్తుంది, అంటే టేల్ కాస్త పైకి వస్తుంది మనకు. వింగ్స్ దీంట్లోంచి ఓపెన్ చేస్తున్నాం, ఇలా స్లిట్ ఇస్తున్నాం రెండో వైపు కూడా. ఓకే, సో ఇలా కొంచెం ఓపెన్గా కనబడడానికి ఏదైతే బేస్ తీసేసామో సో దీంట్లోంచి ఒక 2 చిన్న ముక్కలు తీసుకుంటున్నాను. సో వీటిని ఈ ముక్కల వెనకాల మనం పెట్టేసిస్తే అది అలాగే మనకు ఓపెన్గా అలాగే నిలబడిపోతుంది. ఎందుకంటే టూత్ పిక్ గుచ్చితే అది ఇరిగిపోతుంది కదా. ఎస్. ఓకే, సో ఇక్కడ కీరా కొంచెం ఇలా బెండ్గా ఉండి తీసుకుంటే బాగుంది, కొంచెం న్యాచురల్గా వస్తుంది. నెక్కి అవునండి. సో ఇది కొద్దిగా స్లాంట్ కట్ చేస్తున్నాను. ఓకే అండి. సో దీన్ని మనం ఫిక్స్ చేసేసాలి. ఓకే, సో ఇక్కడ బీక్ వచ్చేసి క్యారెట్. సో ఈ కార్నర్ పీస్ తీసుకుంటున్నాను. సింపుల్గా చేసుకోవచ్చు కదా, చాలా సింపుల్. సో ఇక్కడ ఐస్ కొరకు ఇక్కడ కొంచెం పీల్ చేస్తున్నాను. అక్కడ టూత్ పిక్తో చిన్నగా రంధ్రం చేసుకొని మిరియాలు పెడుతున్నాను. జస్ట్ ఆ నెక్ ఒకటి అటాచ్ చేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది ఈజీగా. ఓకే నైస్. ఓకే, మరి కార్వింగ్ రెడీ అండి, అలాగే మన డిష్ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు సగ్గుబియ్యం హల్వా తయారీ విధానం ఇంకోసారి చూద్దామా. సగ్గుబియ్యం హల్వా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో నానబెట్టిన సగ్గుబియ్యం వేసి వేగాక పాలు, తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. దీనిలో పంచదార, యాలకుల పొడి వేసి దగ్గర పడినివ్వాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే సగ్గుబియ్యం హల్వా రెడీ. ఓకే, మరి హల్వా తయారీ విధానం చూసారు కదా, రాజుగా టేస్ట్ చూద్దామా. ఓకేనండి. బాగుంది చక్కగా, ఆ సగ్గుబియ్యం అలా తగులుతూ ఉంటే పలుకులుగా బాగుంది. అండ్ పేస్ట్ లాగా చేసుకుంటే మనకి చక్కగా అట్లా నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుంది, ఎందుకంటే సాఫ్ట్ గా ఉంటుంది కదా. అవునండి. సో కావాల్సిన వాళ్ళు ఇలా చేసుకున్నా బానే ఉంటుంది, మీరు అన్నట్టు పిల్లలకి అలా ఇలా నచ్చుతుంది అనుకుంటే, లేదు అనుకుంటే అలా చేసేసుకుంటాం. ఓకే, మరి సగ్గుబియ్యంతో హల్వా బాగుందండి టేస్టీగా. అండ్ చూసారు కదా, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. చెవిపోటు ఎక్కువగా బాధిస్తున్నట్లయితే నీరుల్లి రసాన్ని కొద్దిగా వేడి చేసి 2-3 చుక్కలు చెవిలో వేసినట్లయితే చెవిపోటు నుండి ఉపశమనం లభిస్తుంది. మరి ఊరించే వంటలు చేయడానికి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, అవేంటో చూసేద్దామా. ఓకే, మరి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి, చూద్దాం మరి ఈ రోజు ఎలాంటి వెరైటీస్ చేస్తారో. హాయ్ అండి, మీ పేరేంటి? సుజనా అండి. సుజనా గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మియాపూర్ నుంచి వచ్చాం. మియాపూర్ నుంచి. ఓకే, హాయ్ అండి. మీ పేరేంటి? నా పేరు రతి అండి. రతి. ఓకే, మీరు ఎక్కడి నుంచి? మియాపూర్ నుంచి వచ్చాం. మియాపూర్ నుంచి. ఇద్దరు మియాపూర్ నుంచేనా? మీ ఇద్దరికి పరిచయం ఉందా? ఓ, సో రెడీయా మరి ఇద్దరు వంటలు చేయడానికి? ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు మీ ఇద్దరులో? మీ చెల్లి చేస్తారా? చేస్తారా వంట? ఏం చేస్తారు? వంకాయ బొబ్బర్ల మసాలా కర్రీ. వంకాయ బొబ్బర్ల మసాలా కర్రీ. ఓకే ఓకే అండి, మరి వంకాయ బొబ్బర్ల మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వంకాయ బొబ్బర్ల మసాలా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, బొబ్బర్లు 1/2 కప్పు, తరిగిన టొమాటోలు 2, పసుపు చిటికెడు, తరిగిన ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత,
గరం మసాలా 1 టీ స్పూన్, చింతపండు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సుజన గారు స్టార్ట్ చేద్దామా? చదవండి. ముందు స్టవ్ వెలిగిస్తా. కొద్దిగా ఆయిల్. కొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు కొంచెం పోపు దినుసులు వేయాలి. ఓకే, ఇవి ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఓకే, ఇవి ఎండుమిరపకాయలు ఒక 3 ఇలా చిక్కి వేయాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఓకే, తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయాలి. నెక్స్ట్ కొంచెం కరివేపాకు వేయాలి. ఓకే, ఓకే, ఓకే. నెక్స్ట్ ఇవి టమాటో టమాటా పీసెస్ వేయాలి. ఉల్లిపాయ వేయకుండానే వేసేసారు టమాటో. రెండు కలిపి సాల్ట్ వేగుతాయంటారా? 2 కలిపి వేగుతాయి. ఓకే. ఇవి వేగడం కోసం కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా వేగిపోతుంది. వేగిపోతాయండి. ఓకే. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే, వేస్తే టేస్ట్ కోసం కొంచెం బాగుంటుందా? బాగుంటుందండి. కొంచెం పసుపు వేయాలండి. ఓకే, అంటే కలరింగ్ కోసం పసుపు వేయాలి. మనం జనరల్ గా కూరల్లో పసుపు కామన్ కదా. వేయాలండి. కొంచెం కారం వేయాలండి. ఓకే, కారం ఇప్పుడే వేసేసారే. వంకాయ ముక్కలు అవన్నీ వేసినా కదా పడతాయండి ఇప్పుడు ముక్కలకి. ముక్కలుగా ఇప్పుడే అంటే పోపులో వేస్తే కొంచెం బాగా వేగుతుంది కర్రీ. అవునా? ఓకే, ముందుగా వంకాయలు వాటర్లో వేసుకొసి ఉంచాము. ఇవి ఒకసారి వేసేసి ఓకే, కొంచెం సాల్ట్ వేసి వంకాయలు వాటర్లో కట్ చేసి ఉంచాము. ఇప్పుడు ఏం వేస్తారు? ఈ వంకాయ ఒకసారి ఒక 5 మినిట్స్ మూత పెడితే మగ్గుతాయి ఇవి. ఓకే, ఇదేంటి బొబ్బర్లు ఆల్రెడీ ఉడికించిన బొబ్బర్లు ఒక 3-4 విజిల్స్ పాన్ లో పెట్టేస్తే బాయిల్ అయిపోతాయి. అవి ఇప్పుడు వంకాయ మగ్గిన తర్వాత ఇవి వేసి అది ఇవాళ ఉడికినవే కాబట్టి వంకాయ మగ్గిన తర్వాత ఇవి వేయాలండి. ఓకే, ఓకే, ఒకసారి ట్రై చేస్తారా? కలుపుతాను. పెట్టేద్దామా? కొంచెం వేసి వాటర్ వేస్తారా? జగ్లో ఉన్నాయి చూడండి వాటర్. కొంచెం వంకాయ ఉడకడం కోసం. ఓకే, జస్ట్ ఈ వంకాయ ముక్కలు మగ్గిపోతే ఇవి బొబ్బర్లు వేసి ఒకసారి ఫ్రై అయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్. ఓకే, వెయిట్ చేద్దాం. మా ఫ్రెండ్స్ వచ్చారండి, కొలీగ్స్, ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళందరికీ హాయ్ చెప్పండి. ఓకే, సో సుజన గారి ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి కూడా హాయ్. మీరేం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు బిజినెస్ చేస్తారండి. పేరేంటి? మధు. మధు గారు. పిల్లలు ఉన్నారా? ఉన్నారండి, బాబు పాప. ఏం చదువుతున్నారు? బాబు ఇంకా థర్డ్ ఇయర్, పాపకి 7 years. 7 years. అంటే యూకేజీ చదువుతుంది. పేర్లు పాప శరణ్య, బాబు చిన్మయానంద్. చిన్మయానంద్. ఓకే, సో చూద్దామా? చూద్దాం. సో ఫైనల్ గా ఉప్పు కారం మళ్ళీ వేసాక కొంచెం లైట్ గా వేయాలండి. ఓకే, ఓకే, అంటే వీటికి కూడా పట్టాలి కదా కారం ఉప్పును. ఓకే, సరిపోతుందా? సరిపోద్దండి. నెక్స్ట్ ఇప్పుడు ఇవి ఉడికించిన బొబ్బర్లు ఇందులో వేయాలి. కొంచెం సిమ్లో పెట్టండి అంటే ఇవి బాగా కలిపిన తర్వాత కొంచెం మసాలా, గరం మసాలా. ఓకే, ఇప్పుడు చింతపండు గుజ్జు కొంచెం చిక్కగా తీసి ఇప్పుడు వేయాలా చింతపండు గుజ్జు? అంటే ముందు టమాటా ముక్కలు వేసాం కానీ కొంచెం
చింతపండు గుజ్జు వేస్తే టేస్ట్ బాగుంటుంది. బాగుంటుందా? బాగుంటుంది. గుజ్జు తీసి ఇలా ఇందులో వేయండి. ఓకే. కొంచెం వాటర్ వేసుకుంటే సో ఆ బొబ్బలకు అన్నీ కూడా మనకి అదంతా పట్టేస్తుంది. పట్టేస్తుంది. మీ ఇద్దరైనా సిస్టర్స్ ఇంకా ఉన్నారా? ఇంకో అక్క ఉంది. మేము ముగ్గురు సిస్టర్స్ అండి. టూ బ్రదర్స్ 2 brothers 2 brothers 5 members 5 members అండి. నైస్. 3 sisters. ఒకసారి 3 sisters కి మ్యారేజ్ అయిపోయింది. 3 sisters కి మ్యారేజ్ అయిపోయింది. బ్రదర్స్ కావలేదా? కూడా మ్యారేజ్ బ్రదర్ కి 1 బ్రదర్. 1 brother కి అయింది, 1 brother కావలేదా? స్టడీస్ ఓకే. చూద్దామా? చూద్దాం. ఇప్పుడు రెడీ అయిపోయిందండి ఇది. ఓకే. మీ బౌల్లోకి తీసుకొని ముందుగా కొత్తిమీర ఇందులో వేస్తారా కొత్తిమీర? కొంచెం కూరలో కలవడం కోసం కొంచెం కొత్తిమీర. కొత్తిమీర కలిపేసి బౌల్లోకి తీసుకుంటే రెడీ అయిపోయినట్టు. ఓకేనా? ఓకేనండి. అయిపోయినట్టేనా? కొంచెం కరివేపాకు. అందరూ కొత్తిమీర వేస్తే మీరు కరివేపాకు వేస్తున్నారా? వంకాయ బొబ్బర్లు మసాలా కర్రీ రెడీ. ఓకే. ఓకే, మరి వేడివేడిగా వంకాయ బొబ్బర్ల మసాలా కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వంకాయ బొబ్బర్ల మసాలా కర్రీ తయారు చేసే విధానం. ముందుగా బొబ్బర్లు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, టొమాటో ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, కారం, వంకాయ ముక్కలు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత ఉడికించిన బొబ్బర్లు, గరం మసాలా, చింతపండు గుజ్జు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే వంకాయ బొబ్బర్ల మసాలా కర్రీ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. పాలతో గంధాన్ని అరగతీసి దాని ముఖానికి పూతలా వేసినట్లయితే చర్మం కాంతివంతంగా ఉంటుంది. ఓకే, మరి వంకాయ బొబ్బర్ల మసాలా కర్రీ తయారీ విధానం చూసారు కదా. మీరు రెడీ అండి? రెడీ అండి. మీరేం చేస్తారు వంట? కాజు బెండి పికిల్. ఓకే. ఓకే, మరి కాజు బెండి పికిల్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాజు బెండి పికిల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు 1/2 కప్పు, బెండకాయలు 1/2 కిలో, చింతపండు తగినంత, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 4, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా. ఓకే, స్టార్ట్ చేద్దామా? సో ఏం పౌడర్ ఇది? అదే మినపప్పు, జీలకర్ర, ధనియాలు, మిరపకాయలు ఈ 4 ఫ్రై చేసి పొడి చేయాలి. 4 మామూలుగా వేయించేసి పౌడర్ చేసుకోవాలి. ఓకే, సో అయితే మినపప్పు, జీలకర్ర, ధనియాలు ఇంకా ఎండుమిరపకాయలు వేయించేసుకొని ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలంట ఫస్ట్. సో ఈ పౌడర్ రెడీగా ఉంది కదా మనకి. నెక్స్ట్ ఏం చేయాలి? దీనికి స్టవ్ వెలిగించుకొని బ్రాండ్ పెట్టాలి. సో ఫస్ట్ ఏం వేస్తారు ఇందులో? ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని కాజు ఫ్రై చేసుకుందాం. ఓకే. తీసేస్తారా? తీస్తాను. ఓకే, బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వేసుకోండి. బెండకాయ ఫ్రై చేస్తాం. బెండకాయ కట్ చేసుకున్న బెండకాయలు కొంచెం డీప్ ఫ్రై చేస్తాం. బాగా మామూలు ఫ్రై చేస్తాం. కొంచెం అంతే, ఇవంతా కూడా వేగిపోవాలి, దగ్గరకు వచ్చేయాలి బాగా.
ఓకే కొంచెం గోల్డెన్ కలర్ లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అదే ఎందుకంటే మనకి పచ్చి అయితే కొంచెం జిగురుగా ఉంటుంది కదా, కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది. సరే ఇవి బాగా వేగిపోవాలి కదా, కొంచెం మూత పెట్టేద్దామా? మూత పెట్టి ఓకే. సో మనకి ఇవి వేగిన తర్వాతే కదా నెక్స్ట్ నెక్స్ట్ ప్రాసెస్ తీద్దామా? సరిపోతుందా ఇలా? సరిపోతుంది. ఫ్రై అయితే కదా, ఇప్పుడు ఒక బౌల్ దాంట్లో ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ మసాలా, ఈ కాజు, ఈ బెండకాయ మొత్తం కలిపి మిక్సీ పెట్టుకోవాలి. మిక్సీ పట్టాలా? మిక్సీ పట్టాలి. సో ఇది కొంచెం చల్లారాలి కదా బెండకాయ? ఇది కొంచెం చల్లగా ఉంది. ఓకే ఓకే. సో చల్లారితే మనము ఈ బెండకాయలో ఇది ఆల్రెడీ పౌడర్ కదా, మళ్ళీ అందులో వేయాలి? అందులో వేసి మొత్తం మూడింటి కలిపి మిక్సీ చేసుకోవాలి. ఓకే ఓకే. సో ఇంకా మిక్సీ చేసి తాలింపు పెట్టుకుంటే రెడీయా? తాలింపు పెట్టలేదు, తాలింపు అక్కర్లేదా? ఓకే ఓకే. సో చల్లారిందేమో చూడండి, కొద్దిగా వేయొచ్చు. కొంచెం చల్లగా అయిందండి. మిక్సీ జార్ కొంచెం వెల్లుల్లి వేసుకోవాలి. ఓకే. ఒక 3 వేసుకుందాం. చింతపండు కొంచెం వేసుకోవాలి టేస్ట్ గురించి. ఓకే. ఈ మసాలా పొడి వేసుకుందాం. సో మనకి ఇంకా కారం అందులో ఉన్న ఎండుమిరపకాయలే కాబట్టి చూసి వేసేసుకోవాలి. కొంచెం కాజు అంటే పైన కొంచెం గార్నిష్ చేసుకుంది. ఇందులో బెండకాయ కొంచెం వేయించిన బెండకాయ కూడా ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్కి సరిపడినట్టు ఆ మసాలా పౌడర్ లో సాల్ట్ ఏమన్నా వేసారా? సాల్ట్ వేయలేదండి, ఇందులో సరిపడా ఇప్పుడే సరిపడా. సరే దీన్ని ఇప్పుడు మిక్సీ పెట్టుకో. అక్కడ ఉంది చూడండి. నలిగిందండి? వచ్చేసి ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. అంటే దీనికి ఎందుకు తాలింపు పెట్టుకోకూడదు? అంటే దీనికి ముందే ఆల్రెడీ ఒకసారి ఫ్రై చేసాం కదా మసాలా అంతా, ఇంకా మరి చాలు. ఓకే ఓకే. ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం. దీంట్లో బాగుందండి. అంటే ఇది పిల్లలు తిన్నారంటే పిల్లలకి బ్రెయిన్ అది ఎక్కువగా పెరుగుతుందా? అంటే చదివి పిల్లలకు కొంచెం మైండ్ తక్కువగా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళ పిల్లలకి ఇది పెడితే ఇష్టంగా తింటారు కదా పిల్లలు. కాబట్టి పచ్చళ్ళు తింటారా చక్కగా? అంటే బెండకాయ చూస్తుంటే వాళ్ళు వద్దని అప్పుడే చెప్పేస్తారా? మీ పిల్లలు అలాగే చెప్పేస్తారా? అలాగే చెప్తారండి. ఎంతమంది పిల్లలు మీకు? మాకు 2 అమ్మాయిలండి. 2 అమ్మాయిలు. ఒక పాప ఏమో 2nd క్లాస్, ఇంకో పాప యూకేజీ చదువుతుంది. వాళ్ళ పేరు వేదశ్రీ, వర్ష. ఓకే. 2 బెండకాయలు తినరా? 2 బెండకాయ తినరు. మా వారి పేరు రమేష్ అండి. రమేష్ గారు. ఓకే. అది వ్యాపారం అండి. ఇది వ్యాపారం అంటే షాప్ అండి, కిరాణా షాప్. ఓకే. మాది కంబైన్డ్ ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ అండి ఆల్రెడీ. సో కాబట్టి ఇలాంటి పచ్చళ్ళు ఎక్కువ చేసుకుంటాండి. ఇది మనకి అంటే మామూలుగా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఒక 2-3 రోజులు 2 days ఉంటుందండి. ఓకే. ఇంకా తాలింపు ఏం అక్కర్లేదు. తాలింపు పెట్టాక దాని మీద కొంచెం కాజు కొంచెం గార్నిష్ చేసుకుంటే కొంచెం పైన కొత్తిమీర రెడీ. ఓకే. పచ్చడి బాగుంది, ఏదో వెరైటీగా. ఓకే, మరి కాజు బెండి పికిల్ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఇది ఎలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం. కాజు బెండి పికిల్ తయారు చేసే విధానం: ముందుగా మినపప్పు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి బెండకాయ ముక్కలు వేసి వేయించాలి. మిక్సీ జార్లో వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, వేయించిన జీడిపప్పు, వేయించిన బెండకాయ ముక్కలు, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాజు బెండి పికిల్ రెడీ. ఓకే, మరి 2 డిషెస్ రెడీగా ఉన్నాయి. రాజు గారు కూడా వచ్చేసారు. ఇప్పుడు టేస్ట్ చూసి ఏది ఎలా ఉందో చెప్పేస్తారు. సో రాజు గారు, ఒకటేమో కర్రీ, ఒకటేమో
పచ్చడి. సో ఏది టేస్ట్ చూద్దాం ఫస్ట్. కర్రీ అండి, వంకాయ బొబ్బర్లు. యా, మసాలా కర్రీ. మీరు కూడా తీసుకోండి. బాగుంది, చక్కగా బొబ్బర్లు బాగా తెలుస్తుంది, అంటే ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నాం కదా, సో టేస్టీగా ఉంది. నెక్స్ట్ పచ్చడి టేస్ట్ చూద్దాం. కాజు బేండి పికిల్. మీరు కూడా తీసుకోండి. ఇది కూడా బాగుందండి. బెండకాయతో పికిల్ అసలు అంటే ఎవరు కూడా ఆలోచించాలి. అంటే మామూలుగా రోటి పచ్చళ్ళలాగా కూడా చాలా తక్కువ మంది చేస్తారు, ఎందుకంటే జిగురు ఉంటుందని. అవునండి. ఇక్కడ ఏదో మసాలా పౌడర్ లాగా యాడ్ చేశారు కదా, ఐడియా అనేది బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. టేస్ట్ బాగుంది, అంటే ఆ మసాలా పౌడర్లో జీలకర్ర, మినపప్పు, కొద్దిగా ధనియాలు అవన్నీ వేసారు కదా, సో అన్ని బాగా తెలుస్తుంది. రెండు కూడా బాగున్నాయండి, ఇద్దరు కూడా రుచికరంగా చేశారు వంటలు అయితే. మరి చూద్దాం విన్నర్ ఎవరో ఈ రోజు. సురాజ్ గారు ఎలా ఉన్నాయి? రెండు బాగున్నాయండి. అంటే వంకాయతో, అంటే వంకాయ మనకు ఏ కాంబినేషన్ ఇచ్చినా బాగా సెట్ అవుతుంది. సో ఇక్కడ బొబ్బర్లు ఉడికించేసారు కదా, సో చాలా బాగుంది. పచ్చడి సూపర్ గా ఉందా? సో అయితే విన్నర్ ఈరోజు పచ్చడేనా? రతి గారు విన్నరా? ఓకే. సో కొంచెం చాలా వెరైటీగా ఉంది, అంటే పప్పులుగా బెండకాయ కొంచెం డిఫరెంట్ గా చాలా బాగుంది. ఇది రైస్ లోకి తినొచ్చు, చపాతీ లాంటి వాటిల్లో కూడా పెట్టుకొని తినచ్చు కదా. సో బాగుంది, కంగ్రాచులేషన్స్. ఇలానండి, కంగ్రాట్స్ అండి. మీరు ఇవాళ ఊరించే వంట విన్నర్. మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్ అండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సుజనా గారు, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఓకే అండి, యూర్ వెల్కమ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా, చక్కగా టేస్టీగా వంటలు చేసి పెట్టినందుకు. ఓకే, మరి చూసారు కదా ఊరించే వంటల్ని. మరి మీరు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. పచ్చళ్ళని మనం జాడీల్లో నిల్వ చేసుకుంటూ ఉంటాం, అయితే నిలవ పచ్చళ్ళని ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే అవి ఇంకా ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంటాయి. ఓకే, మరి ఈ రోజు మన షెఫ్ రాజు గారు అలాగే పార్టిసిపెంట్స్ చేసి చూపించిన వంటల్ని చూసారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లోని పోషక విలువలేంటో మన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఈ రోజు వంటలు, పిండి వంటలు చూసిన కాలీఫ్లవర్ మెంతి కూరలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. జనరల్గా డార్క్ కలర్డ్ వెజిటబుల్స్ మంచివి, అంటే ఆ కలర్ రావడానికి ప్రత్యేకమైన ఒక కెమికల్ ఉంటుంది, ఆ కెమికల్ అనేది మనం ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, బట్ కాలీఫ్లవర్ సంగతి ఏంటి? కాలీఫ్లవర్, క్యాబేజ్ అన్నీ కూడా, క్యాబేజ్ కొంచెం గ్రీన్గా ఉంటుంది కానీ కాలీఫ్లవర్ తెల్లగా ఉంటుంది కదా, అది మంచిదా అంటే అది కూడా మంచిదే. ఎందుకంటే అందులో కూడా యాంటీ క్యాన్సరస్ గుణాలు అనేవి ఉంటాయి. అండ్ దాంతో కాంబినేషన్గా మనం ఇలా గ్రీన్ కలర్ వెజిటబుల్ తీసుకున్నాం అనుకోండి, ఇందులో మెంతి కూర ఇంకా మంచిది. సో ఏ వెజిటబుల్ అయినా న్యాచురల్ కలర్, న్యాచురల్ ఫామ్లో వాడుకుంటే మంచిదన్నమాట. ఇంకా చెప్పాలంటే దాని మీద కొంచెం బ్రౌన్ కలర్ స్పాట్స్ కానీ అలా ఉంటే అలాంటివి వాడకుండా ప్యూర్ వైట్ కలర్లో ఉంటే మరీ మంచిది. బట్ దీనికంటే వేరే వెజిటబుల్స్, అంటే వెజిటబుల్స్లో ఒకదానికంటే ఒకటి మంచిదా అలా చూసుకుంటే మాత్రం 100% బీటా క్యారటీన్, అంటే విటమిన్ A ఎక్కువ ఉన్న వెజిటబుల్స్, లేకపోతే డార్క్ కలర్డ్ వెజిటబుల్స్ చాలా మంచివి. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇంకొక జోక్ కానీ లేకపోతే ఇంకో సైంటిఫిక్ ఫ్యాక్ట్ అనుకోవచ్చు, కానీ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ట్యాబ్లెట్ రూపంలో మనం తీసుకుంటే, మెడిసిన్గా లేకపోతే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్గా తీసుకుంటే ఉపయోగం లేదు. ఇలా ఆహార పదార్థాల మూలంగా తీసుకుంటేనే ఉపయోగం. సో బాగుందండి రెసిపీ, ట్రై చేయండి. ఇక మధురంలో చూసిన సగ్గుబియ్యం హల్వాలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు సగ్గుబియ్యము, తర్వాత ఘీ, షుగర్, ఇందులో ఏం పోషకులు ఉంటాయండి? ఘీలో ఉంటాయి, కానీ షుగర్లో, సగ్గుబియ్యంలో ఏం పోషకులు ఉంటాయి? అవి రెండు కూడా పూర్తిగా వైట్ కలర్. ఇప్పుడు ఇందాక నేనేమో కాలీఫ్లవర్లో వైట్ కలర్ ఉంటే కూడా పర్వాలేదు అన్నాను, మరి ఇవి ఎలాగా? ఇవి మ్యాన్ మేడ్, మనం దీన్ని తెల్ల కలర్లో తయారు చేసాం. సగ్గుబియ్యం కానీ చక్కెర కానీ మనం చేసాం కాబట్టి మంచిది కాదు.
ప్రకృతి సిద్ధమైనవి ఓకే, అవి న్యాచురల్గా ఆ కలర్లో వస్తే అది వేరే సంగతి. కానీ ఇలా క్రియేట్ చేయబడినవి అంత మంచివి కానే కాదు. అవి మనం తగ్గించి తీసుకుంటేనే మంచిది. ఇంకొక విషయం, ఇప్పుడు మీరు ఊరించే వంటలో చూసిన కాజు బెండి పికిల్, ఇలాంటి కాంబినేషన్స్ ఎలా ఉంటాయని నన్ను అడిగితే డెఫినెట్గా వెరైటీ అనేది మనం ఇలాంటివి ఎక్స్పెరిమెంట్ చేయడం అంత కరెక్టా అని నాకు అనిపించట్లేదు. ఎందుకంటే కాజు అనేది ట్రెడిషనల్గా మన వంటకంలో లేదు అసలు. దాన్ని అలాగే తినడం అలవాటు. దాన్ని మళ్ళీ మనం బెండకాయతో పిక్కులు చేసుకోవడం, పొళ్ళు చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటే దెర్ ఇస్ అ రీజన్. మామిడికాయతోనే ఎందుకు పిక్కుల్స్ చేసేవాళ్ళు, లెమన్తోనే అంటే నిమ్మకాయతోనే ఎందుకు పిక్కుల్స్ చేసేవాళ్ళు, దానికి కూడా ఒక ప్రత్యేకమైన కారణం అనేది ఉంటుంది. ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి, మన యాన్సెస్టర్స్ మనకన్నా తెలివైన వాళ్ళు. ప్రతిదీ కూడా ఆహార పద్ధతుల విషయంలో ఆలోచించి రీసెర్చ్ చేయబడినవి వండుకొని తినేవాళ్ళు. ఇప్పుడు మీరు గమనిస్తే ఇంట్లో పెద్దవాళ్ళు ఈ టైంలో ఇది చేయకూడదు, ఈ టైంలో ఇలా తినరాదు అని చెప్తూ ఉంటారు. వాళ్ళని ఇంకొంచెం డీటెయిల్గా అడిగామనుకోండి దాని సైంటిఫిక్ రీజన్ కూడా చెప్తారు. సో అది ఆ సైంటిఫిక్ రీజన్ అనేది మన నేటివిటీకి కనెక్ట్ అయి ఉంటుంది డెఫినెట్గా. సో ఇలాంటి పికిల్స్ వెరైటీ చేయొచ్చు. ఎక్కడ ఏదైనా మనం డైలీ తినే ఐటమ్స్లో ఇంకాస్త వెజిటబుల్స్ యాడ్ చేయడమో, లేకపోతే దాంట్లో అటు ఇటు మార్పులు చేయడమో అది ఓకే. లేకపోతే ఏకంగా ఒక రకమైన వెస్టర్న్ ఫుడ్ తినడం అదొక వెరైటీ. కానీ పికిల్స్లో ఇలా ఇంత వెరైటీ చేయడం కరెక్టా అంటే అది ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ నా ఒపీనియన్ ఏంటంటే ట్రెడిషనల్గా మనం చేసే పికిల్సే మంచివి. ఇంకా ఇప్పుడు వెరైటీ ఎలా ఉండాలంటే, ఇప్పుడు వంకాయ కూర నార్మల్గా చేసుకుంటాం, వంకాయ మసాలా కర్రీ. దాంట్లో మనం బొబ్బర్లు యాడ్ చేసి వంకాయ బొబ్బర్లు మసాలా కర్రీ మంచిదా అంటే 100% మంచిది. సో మన వెరైటీ అండ్ మన కాంబినేషన్స్ ఎలా ఉండాలంటే అవి ఇంకొంచెం మనకు రుచి పెంచే విధంగాను, అట్ ద సేమ్ టైం పోషక విలువలు ఎన్హాన్స్ చేసే విధంగాను ఉండాలి. వంకాయలు బొబ్బర్లు మంచి కాంబినేషన్. టమాటో పేస్ట్, అదే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, 2-3 వెరైటీస్ చాలండి. మనం రోజంతా వంటింట్లో ఉండాల్సిన అవసరం కూడా లేదు. తెలివిగా ప్లాన్ చేసుకుంటే, కరెక్ట్గా చేసుకుంటే మనకి ఇలా వండుకుంటేనే సరిపోతూ ఉంటుందని. దానికి ఒక ఉదాహరణ ఈ వంకాయ బొబ్బర్ల మసాలా కర్రీ. వంకాయ బొబ్బర్లు, టమాటో పేస్ట్, చింతపండు, నీట్గా మసాలా దినుసులు చక్కగా ఉందండి. సో ఇలా వెరైటీ చేసుకుంటే ప్రాబ్లం లేదు. అంటే కాస్త మన ట్రెడిషన్తో పాటు మనం కొత్తదనం కూడా ఇలా మిక్స్ చేసుకుంటే మంచిదే. కానీ ఇంకా దాంట్లో చెడు అనేది ఏమీ ఉండదు. వంకాయ గురించి ఒక విషయం, వంకాయ ఎంత వంకాయ అంటేనే మనకి ఏం గుర్తొస్తుందండి? వంకాయ కలర్ అంటే టిపికల్గా ఒక కలర్ ఉంటుంది. ఆ కలర్ వంకాయలు తీసుకోవడమే మంచిది. తెల్లటి వంకాయలు అంత మంచివి కావు. ట్రెడిషనల్గా మనకు ఎలా వచ్చేవంటే వంకాయలు నాకు గుర్తున్నంత వరకు ప్రత్యేకించి ఆ వైలెట్ కలర్లో ఉండడమే కాకుండా దానికి ముళ్ళు కూడా ఉండేవి దాని కాడకి. అంటే అవి దేశవాళివి, నాటివి, మంచివి. అంటే అది అంత అలాంటివి ఇప్పుడు మనం చూడట్లేదు మార్కెట్లో. కానీ అట్లీస్ట్ కలర్ వరకు మనం ఇలా మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇవాళ మీరు చూసిన వంటకాల్లో యాక్చువల్లీ ఈ వంకాయ బొబ్బర్ల మసాలా కర్రీ, అలాగే కాలీఫ్లవర్ మేతి కర్రీ, ఇవి రెండు కూడా చాలా బాగున్నాయి. డెఫినెట్గా నోట్ చేసుకొని ట్రై చేయండి. సగ్గుబియ్యం హల్వా అంటారా, నేను చెప్పాను కదా, మనం ఏదైతే పాలిష్ చేసి వైట్ కలర్లో తెప్పిస్తామో అది కరెక్ట్ కాదు. మీకు ఆ డిఫరెన్స్ క్లియర్గా అర్థమై ఉంటుంది అనుకుంటా, కాలీఫ్లవర్తో బ్రింజాల్తోనే అంటే వంకాయలతోనే. అదేవిధంగా కాజు బెండి పిక్కలు కూడా మీ ఇష్టం. ట్రెడిషనల్గా మనం పిక్కల్స్ ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటూ ఆ నూనెలు, ఆ ట్రెడిషనల్గా నువ్వుల నూనెతో వండుకోవడం, పిక్కలు చేయడం అనేది క్లాసిక్ అండి. ఇప్పుడు కూడా క్లాసిక్స్తో ఇంటర్ఫియర్ కావకూడదు. కాబట్టి అలాంటివి ట్రై చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. మిగతా పార్టిసిపెంట్స్ లా మా స్టూడియోకి వచ్చి ఊరించే వంటలో పార్టిసిపేట్ చేసే అవకాశం మీకు రావట్లేదా? డోంట్ వరీ అండి. మీరు ప్రేక్షకులకు చేసి చూపించాలి అనుకునే వంటని మాకు ఈమెయిల్ ద్వారా గానీ లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. మీరు ఒక మంచి బహుమతిని గెలుచుకోండి. రాజు గారు, కాలీఫ్లవర్ మెంతి కూర చాలా టేస్టీగా ఉందండి కాంబినేషన్. ఓకే. అండ్ అలాగే సగ్గుబియ్యం హల్వా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ సమ్మర్ లో చక్కగా సగ్గుబియ్యం చలవ అంటారు కదా, ఆ రకంగా కూడా వాడుకోవడానికి బాగుంది. థ్యాంక్ యూ రాజు గారు, మంచి ఐటమ్స్ చూపించారు ఈ రోజు. వెల్కమ్ అండి. ఓకే, మరి చూసారు కదండి వాళ్ళ వెరైటీస్ ని, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాన్ని రాసి పంపించడం మాత్రం మర్చిపోకండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు MTR మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం.
ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీలో పాల్గొనండి, విజేతగా నిలవండి. అంతేకాదు జూలై 31న అభిరుచి ఎపిసోడ్లో మీకు తెలిసిన వంటని మీరే స్వయంగా ప్రేక్షకులకు చేసి చూపించే అవకాశాన్ని కూడా అందుకోండి. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీకు తెలిసిన వంటతో పాటు మీ పూర్తి వివరాల్ని రాసి దానికి ఒక ఖాళీ ఎంటీఆర్ మసాలా ప్యాకెట్ ని జత చేసి మాకు పంపించడమే. దీనికి ఇతర ఎంటీఆర్ ప్యాకెట్లేవి వర్తించవని గుర్తించండి. మీ ఎంట్రీ పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, 2nd floor, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. మీరు పంపించే కవర్ పై ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్ అని రాయటం మాత్రం మర్చిపోవద్దు. మీ ఎంట్రీ పంపించడానికి చివరి తేదీ జూన్ 15. త్వరపడండి. ఓకే, మరి అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా. ఇది ఇవాల్టి మన ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.